అగ్ని ప్రమాదాల నివారణ పట్ల ప్రజలు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బద్వేల్ ఫైర్ ఆఫీసర్ ఎం చంద్రుడు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాల వారోత్సవాల్లో భాగంగా గురువారం స్థానిక తెలుగు కాలనీలో ప్రజలకు అగ్ని ప్రమాదాల పట్ల అవి సంభవిస్తే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి అన్న అంశంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల నివారణకు అప్రమత్తంగా ఉండడంతో పాటు జాగ్రత్తలు పాటించడం ఎంతో ముఖ్యమన్నారు. ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలు భయాందోళనకు గురికాకుండా ధైర్యంగా అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అనంతరం గ్యాస్ లీకేజ్ అయ్యే మంటలు చెలరేగినప్పుడు ఎలా ఆ మంటలను అదుపులోకి తీసుకురావాలో అన్న విషయాలపై అక్కడ ప్రజలకు అవగాహన కల్పించి వారి చేత డెమో కూడా ఇప్పించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఏప్రిల్ 14 అనగా 2026 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు వారోత్సవాలు జరుపుకుంటకు మన గవర్నమెంట్ నిర్ణయించింది. అందులో భాగంగా ఈరోజు 3వ రోజు ఇక్కడ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి తెలుగు గంగ రోడ్డు వచ్చి ఇక్కడ ప్రజలకు అవగాహన కార్యక్రమం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ గురించి ఇంట్లో ఎలా మంటలు అవుతుంది, దాన్ని ఎలా నివారించాలి, అగ్ని ప్రమాదం ఎలా సంభవించుతుంది అనే దానిపైన ఇక్కడ వచ్చినటువంటి స్త్రీలకు అవగాహన కార్యక్రమం కలిసి చెప్పడమైనది. CO2 గురించి, ఎస్టింగ్విషర్ గురించి, DCP ఎస్టింగ్విషర్ గురించి, తర్వాత వాటరు ఎలా దానిపైన ఆర్పాలి అనే దానిపైన గురించి అందరికీ అవగాహన కార్యక్రమం తెలియజేయడం అనేది. అలాగనే ఈ ఎండల కాలము కదా, అందరూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇంట్లో మీరు వేళలా టూర్కు సెలవులు వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా రెగ్యులేటర్ ఆఫ్ చేసుకొని బయలుదేరవలను. ఇంట్లో కరెంటు స్విచ్ కూడా ఆఫ్ చేసుకొని బయలుదేరి వెళ్ళవలను. మళ్ళీ వచ్చిన తర్వాత ఎలా మనం స్విచ్ ఆఫ్ చేసిపోయినామో అలాగనే ఉండిపోవాలి. లేదు పొరపాటున ఇంట్లో ఎలకలు అవి ఇవి కొరికేసి ట్యూబ్ను పాడు చేసి బరస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా గ్యాస్ అంతా లీక్ అవుతుంది. అప్పుడు వచ్చినప్పుడు మనం అనుకోకుండా స్విచ్ ఆన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ రూమ్ అంతా గ్యాస్తో నింపబడి ఉంటుంది. అప్పుడు ఫైర్ ఆటోమేటిక్గా అవుతుంది. మీరు ఫైర్ గురించి చాలా అవగాహన కార్యక్రమం తెలుసుకునేందుకు ఇక్కడికి వచ్చి ప్రజలకు తెలియజెప్పడమైనది. గ్యాస్ ఒకసారి మండితే వాటిని అదుపు చేసే పద్ధతులు ఏమి ఉన్నాయి సార్? గ్యాస్ ఒకసారి మండితే మన ద్వారా CO2 ఎస్టింగ్విషర్స్ ఉంది, దాని ద్వారా ఆర్పుదాము. DCP ద్వారా ఆర్పుకొనవచ్చును. తర్వాత వాటరు గోనెపట్ట, గోనె సంచి, బ్లాంకెట్ తడిపిన దాన్ని బట్టి పైన దానికి గాలి రాకుండా చుట్టూ కప్పెడితే ఆటోమేటిక్గా ఆరిపోతుంది. తర్వాత ఒక ప్లాస్టిక్ బకెట్ తీసుకొని ఎస్టింగ్విషర్ LPG గ్యాస్ సిలిండర్ను గురించి ఉన్న పలంగా పైన ఒకటే తూరి దాన్ని గ్యాస్ ఆరిపోయేటట్టు నొక్కేసినాం అనుకో ఆటోమేటిక్గా గ్యాస్ ఆరిపోతుంది. అయితే గాలి మాత్రం వెంటిలేషన్ లోపలికి దూరకూడదు.